దేశంలోని కొన్ని ఆలయాలకు వందల సంవత్సరాల చరిత్ర ఉంటే మరికొన్నిటి వైభవం వేల సంవత్సరాల నాటిది. అయితే యుగాల నాటి చరిత్ర ఉన్న ఆలయాలు చాలా అరుదు. అందులోనూ ఇప్పటికీ పూజా పురస్కారాలతో శోభాయమానంగా ఉండే ఆలయాలు చాలా అరుదు. ఆ కోవకు చెందినదే కేరళలోని వైకోమ్ శ్రీ మహాదేవ టెంపుల్. ఈ పురాతన ఆలయం గురించి ఈరోజు అనగనగాలో ప్రస్తుతం ఉన్న ఆలయం 1500 ఏళ్ల క్రితం నాటిదైనా దాని మూలాలు త్రేతాయుగంలో ఉన్నాయి. కఠోర తపస్సుతో శివుని అనుగ్రహం పొందిన ఖరా అనే రాక్షసుడు పరమశివుడు ఇచ్చిన 3 లింగాలతో హిమాలయాల నుంచి తిరిగొస్తుండగా సుదీర్ఘ ప్రయాణానంతరం విశ్రాంతి తీసుకునేందుకు ఆ లింగాలను నేల మీద పెడతాడు. శివలీల వల్ల వాటిని మళ్లీ పైకి ఎత్తలేకపోతాడు. దీంతో ఆ లింగాలను ఆరాధించే బాధ్యత వ్యాఘ్రప్రాద అనే మహర్షికి అప్పగించి వెళ్లిపోతాడు. కరుడు కుడి చేతిలో పట్టుకున్న లింగం వైకోంలో ఉందని, ఎడమ చేతిలో పట్టుకున్న లింగం ఎట్ట మన్నూరులో మెడ దగ్గర ధరించినది కడుతురితిలో ఉన్నట్లు స్థల పురాణం చెబుతోంది. ఇక వ్యాఘ్రప్రాద మహర్షి తీర్థయాత్రలకు వెళ్లిపోయిన కొన్ని నెలలకు ఆ ప్రాంతానికి పరశురాముడు వస్తాడు. అక్కడ నీటిలో శివలింగం దివ్య తేజస్సుతో వెలిగిపోవడం గమనించి తపోశక్తితో జరిగిన విషయాన్ని పరశురాముడు గ్రహిస్తాడు. ఇక ఆ తర్వాత పరశురాముడు భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించగా కొన్నాళ్లకు పార్వతీ సమేతంగా పరమశివుడు ప్రత్యక్షమై పరశురాముడిని అనుగ్రహిస్తాడు. ఆ సంతోషంతో పరశురాముడు ఆ శివలింగానికి ఓ ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆలయంలో జరగాల్సిన పూజా విధానాన్నంతా కూర్చి శిష్యుడికి వాటిని నేర్పి ఆలయ నిర్వహణ బాధ్యతలను అతనుకు అప్పగించి పరశురాముడు అంతర్ధానమైపోతాడు. ఇక అప్పటి నుంచి అక్కడి పరమశివుడు పరశురాముడు కూర్చిన విధంగానే యుగాలుగా పూజలను అందుకుంటున్నట్లు స్థల పురాణం చెబుతోంది. ఉదయం దక్షిణామూర్తిగా, మధ్యాహ్నం కిరాతమూర్తిగా, సాయంత్రం శక్తి పంచాక్షరిగా పరమేశ్వరుడు ఇక్కడ దర్శనమివ్వడం విశేషం.